హలో ఎవ్రీవన్. మనకు సోర్స్ సైడ్ ఏడిఎల్ఎస్ జెన్2 తీసుకున్నాం. స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఫైల్స్ అని అప్లోడ్ చేసామండి. సింక్ పార్ట్ ఆల్సో మనకు డెస్టినేషన్ ఆల్సో మనకి ఏడిఎల్ఎస్ జెన్2 కావాలి. అంటే స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏడిఎల్ఎస్ జెన్2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని ఆ ఏడిఎల్ఎస్ జెన్2 లోపల మనము ఇక్కడ బ్రాంజ్ కంటైనర్, సిల్వర్ కంటైనర్, గోల్డ్ కంటైనర్ 3 కంటైనర్స్ క్రియేట్ చేయాలండి. రైట్. సో సింక్ పార్ట్ నేను ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఏడిఎల్ఎస్ జెన్2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 3 లేయర్స్ మెయింటైన్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక సింక్ టెస్ట్ ఏడిఎల్ఎస్ జెన్2 అని చెప్పేసి ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. సారీ, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. చేసేటప్పుడే అడ్వాన్స్ ఆప్షన్ లో ఎనేబుల్ హైరార్కీ నేమ్ స్పేస్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇది ఏడిఎల్ఎస్ జెన్2 అనమాట. ఈ కంటైనర్ దగ్గర నేను 3 కంటైనర్స్ క్రియేట్ చేశాను. బ్రాంజ్ కంటైనర్, గోల్డ్ కంటైనర్, సిల్వర్ కంటైనర్ 3 కంటైనర్స్ క్రియేట్ చేశానండి. అంటే ఇక్కడ కంటైనర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బ్రాంజ్, ఒకసారి గోల్డ్, ఒకసారి సిల్వర్, అలా నేను త్రీ కంటైనర్స్ క్రియేట్ చేశాను. ఓకే, నా సింక్ కూడా మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కీ వాల్ట్ ఎలా సెటప్ చేస్తాం. ఓకే, అంటే ఇది ఏడిఎల్ఎస్ జెన్2 కదా, యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో చూద్దాం.